హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవాణి యూనిక్ ఫుడ్స్. నాకు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలా కామెంట్ కూడా చేయండి. ఎక్కువగా సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నారండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఈరోజు రెసిపీ వచ్చి గోబీ 65 అండి. ఫంక్షన్లో, పెళ్ళిళ్ళలో వాటిల్లో చేస్తారు కదండి గోబీ 65. సో సింపుల్గా ఇంట్లోనే ఏ విధంగా చేసుకోవచ్చు అన్నది ఈరోజు మీకు చెప్పబోతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మా ఇంట్లో వాళ్ళైతే మొత్తం తినేశారు, అంత బాగుంది టేస్ట్ అయితే. ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి. ప్రాసెస్లోకి వస్తే కాలీఫ్లవర్ని మరీ పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోండి. దాని తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ అనేది వేసుకోవాలండి. అందులోనే కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకోవాలి. దాని తర్వాత ఇంకా మనం కొంచెం మరిగినాక కాలీఫ్లవర్ అన్నది ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలండి. కాలీఫ్లవర్ అన్నది ఉడకపెట్టుకోవాలండి. ఒక 30% అలా ఉడికించుకోండి. అంటే క్రిములు ఉన్న ఏమన్నా జమ్స్ ఉంటే పోతాయండి. సో అందుకని చూస్తున్నారుగా, ఒక 30% అలా కొంచెం ఉడకనిచ్చిన తర్వాత ఇంకా ఇలా తీసేసుకోండి. కాలీఫ్లవర్ అనేది పక్కన పెట్టుకోండి. దాని తర్వాత ఒక గిన్నె తీసుకోండి, అందులో 2 స్పూన్ల మైదా వేసుకోండి. అలాగే ఒక స్పూన్ బియ్యపిండి వేసుకోండి. అలాగే ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా, అలాగే ఒక స్పూన్ కారం వేసుకోండి. తగినంత సాల్ట్ వేసుకోండి. అలాగే ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ ధనియాల పొడి, కొంచెం చిటికెడంతా రెడ్ ఫుడ్ కలర్ వేసుకోండి. అంటే ఫంక్షన్లో చేసినట్టు చేయాలి కాబట్టి కలర్ వేస్తున్నాను. మీకు ఇష్టం లేదంటే కలర్ స్కిప్ చేసేయచ్చు. దాంట్లోనే కొంచెం వాటర్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి. కొంచెం కొంచెం వాటర్ వేసుకొని బజ్జీ పిండికి కలిపినట్టు మరి పలచగా కాకుండా మరి గట్టిగా కాకుండా కలుపుకోండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు ఇంకా మన కార్న్ఫ్లోర్ అన్నది వేసేసుకోవాలి. మొత్తం ఈ కార్న్ఫ్లోర్ మొత్తం వేసేసుకోండి. వేసుకొని మొత్తం కలుపుకోండి. మంచిగా ముక్కలకు పట్టేంత వరకు కలపండి. ఇందులో ఒక స్పూను శనగపిండి కూడా వేసుకోవాలండి. సో నేను మర్చిపోయాను స్టార్టింగ్లో వేయడం. మీ స్టార్టింగ్లో కలిపేటప్పుడే వేసేసుకోండి. ఇంకా ఒక స్పూన్ శనగపిండి కూడా వేసుకొని మొత్తం కలుపుకోండి. ఇది పక్కన పెట్టుకోండి కలుపుకున్నది. దాని తర్వాత స్టవ్ మీద కళాయిని పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అన్నది వేసుకోండి. వేపడానికి ఎంత సరిపోద్దో అంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అంతా హీట్ అయినాక ఇంకొంచెం కొంచెం కాలీఫ్లవర్ అన్నది కొద్ది కొద్దిగా వేసేసుకోండి. ఈ విధంగా వేసేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ కలుపుకుంటూ వేయించుకోండి. కాలీఫ్లవర్ అన్నది చూస్తున్నారు కదా ఏ విధంగా చేయాలన్నది. ఇంక ఈ కలర్లో రోస్ట్ అయినప్పుడు ఇంక తీసేసుకోండి. కాలీఫ్లవర్ అన్నది తీసి పక్కన పెట్టుకోండి. నేను ఇంకోసారి కూడా వేపుకుంటున్నానండి. సో ఈ విధంగానే ఇంక అన్నిటినీ మొత్తం మిశ్రమాన్ని కొంచెం కొంచెం వేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత తీసేసుకోండి. దాని తర్వాత మిగిలిపోయిన పిండిలో ఒక 2-3 పచ్చిమిరకాయలని కట్ చేసి వేసుకోండి. అలా కొంచెం కరివేపాకు, కొంచెం జీడిపప్పులను కూడా వేసుకొని మొత్తం కలుపుకోండి. మిగిలిపోయిన పిండిలో ఇంకా అందులోనే ఆయిల్లో ఇంకా వేసేసుకోండి. ఈ విధంగా చూస్తున్నారు కదా. ఇంక ఇవి కూడా వేగిపోయాయి. ఇంక ఈ కలర్ వచ్చినప్పుడు ఇవి కూడా ఇంకా తీసేసుకోండి. ఇంకా చూస్తున్నారుగా మొత్తం వేపినాక ఏ విధంగా ఉంది అన్నది మన గోబీ 65 అన్నది. ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీకు తిని కూడా నేను చెప్తాను టేస్ట్ అనేది ఏ విధంగా ఉంది అన్నది. సూపర్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.